ఆకాశవాణి సింహపురి FM కేంద్రంలో ఫిబ్రవరి 14న ప్రసారమైన నా కథ ఈ తరం అమ్మ. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. శ్రీమతి బి విజయలక్ష్మి గారు మనకు అందించిన కథానిక ఈ తరం అమ్మ. కథలో హీరో అరవింద్ పేరుకు తగ్గట్టుగా చాలా అందంగా ఉంటాడు. అతని భార్య అతనికి ఏమాత్రం తగ్గనంత అందంగా ఉంటుంది. ఆమె పేరు అక్షయ. ఆ రోజు ఉదయం 7 గంటలకి అక్షయ తమలపాకు కషాయంతో వచ్చింది సోఫాలో కూర్చున్న అరవింద్ దగ్గరికి. అక్షయ తెచ్చిన కషాయాన్ని అరవింద్ కాఫీలా భావిస్తూ తాగుతూ ఉండగా, ఇవాళ మీకు సన్మానం ఉంది కదా, మీ అమ్మగారు గెస్ట్ చేసుంటారా అని అడిగింది. ఏమో మరి, అమ్మని అడగాలి అని కప్ కింద పెట్టి బెడ్రూంలోకి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు అరవింద్. ఇక ఆ రోజు సాయంత్రం కాకినాడ సూర్య కళామందిర్ చాలా కోలాహలంగా కలర్ఫుల్గా ఉంది. ఆ రోజు ఉగాది. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఆ ఊర్లో ఉండే నారాయణరావు గారి జ్ఞాపకార్థం ఆయన పిల్లలు మురళీధర్, రవివర్మ కొంతమందిని సన్మానిస్తూ ఉంటారు. చదువుల్లో, ఆటల్లో, సంగీతంలో ఇలా 5 విభాగాల్లో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమానికి యాంకర్ మిత్ర హైదరాబాద్ నుంచి వచ్చాడు. మిత్ర తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో సభలో ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉన్నాడు. ముందుగా చదువుకు సంబంధించిన వారి సన్మాన కార్యక్రమం ముగిశాక మిత్ర మైక్ సెర్చ్ చేసుకుంటూ, మనందరికీ మెటల్ డిటెక్టర్ గురించి తెలుసు, కానీ క్యాన్సర్ డిటెక్టర్ అనే అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు మిస్టర్ అరవింద్. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే, దీని కింద నిలబడగానే మన శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ ఉంటే ఆ భాగంలో రెడ్ లైట్ వెలుగుతుంది. క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంటే ఎల్లో కలర్, ఏమీ లేకపోతే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. క్యాన్సర్ని ఇంత సులభంగా కనిపెట్టే అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టిన అరవింద్ గారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం అని గట్టిగా అరిచినట్టుగా మంచి హుషారుగా చెప్పాడు యాంకర్ మిత్ర. అందరూ నుంచుని చప్పట్లు కొడుతూ ఉండగా స్టేజ్ మీదకి వచ్చాడు అరవింద్. సార్, మిమ్మల్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ మిషన్ కూడా తెచ్చుంటే సగం టెస్టులు ఇక్కడే అయిపోయేవి అని తను ఏదో పెద్ద జోక్ చేసినట్టు నవ్వేస్తూ ఆడియన్స్ వైపు చూశాడు మిత్ర. వాళ్ళు కూడా కెమెరా ఫోకస్ వాళ్ల మీద పడగానే నవ్వి అంతేగా అంతేగా అన్నట్టు మొహం పెట్టారు. ఓకే సార్, మీకు ఈ మిషన్ కనిపెట్టాలి అని ఎందుకు అనిపించింది? దీని వెనుక ఎవరి సహకారం ఉంది? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని గ్యాప్ లేకుండా అడుగుతున్న మిత్ర వంక కొంచెం గ్యాప్ ఇస్తే అన్నట్టుగా అరవింద్ చేత్తో సైగ్ చేసి చెప్పాడు. దాంతో మిత్ర చిన్నగా నవ్వి మైక్ని అరవింద్కి ఇచ్చాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే, మా అమ్మ అని సింపుల్గా చెప్పేశాడు అరవింద్. కానీ మిత్ర ఊరుకోడు కదా. సార్, మీ అమ్మగారు అంటూ ఆడియన్స్ వైపు వెతుకుతూ చూసి, ఆవిడిక్కడికి వచ్చారా అడిగాడు మిత్ర ఎంతో కుతూహలంగా. లేదు, ఆవిడ చనిపోయి 20 ఏళ్లయింది. అయినా ఎప్పుడు మా అమ్మ నాతోనే ఉంటుంది. నా ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది, నాకెప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది అని వాళ్ళ అమ్మని గుర్తు చేస్తున్న కన్నీళ్లని రెప్పలతో అదిమి వెనక్కి పంపించేశాడు అరవింద్. ఏంటి, మీ అమ్మగారు చనిపోయి 20 ఏళ్ళు అవుతుందా? అయినా ఆవిడ మీకు సలహాలు ఇస్తుందా? ఆవిడ మీతో మాట్లాడడానికి ముందు మీరు అబ్బరకా దబ్బరకా ఆవాహ్యామి లాంటి మంత్రాలు ఏమైనా చదువుతారా అన్న మిత్ర మాటలకి చిన్నగా నవ్వి, అదేం లేదు అన్నాడు అరవింద్. సార్, మీ మిషన్ గురించి తర్వాత, ముందు మీ అమ్మగారి గురించి చెప్పండి అంటున్న మిత్ర కుతూహలం చూసి అరవింద్, నాది అన్ని దరిద్రాలు అనుభవించిన అదృష్టవంతుడి కథ. అదృష్టవంతుడిని అని ఎందుకన్నానంటే, అమ్మ ఉన్న ప్రతి వ్యక్తి అదృష్టవంతుడే. ఇక మా అమ్మా నాన్నల గురించి చెప్పాలంటే, వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. నాన్న వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు, అమ్మ వాళ్ళు పేదవాళ్ళు. నాన్న వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో నాకింతవరకు తెలియదు. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. వచ్చే కొద్ది జీతంతోనే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి మా అమ్మ ఇంటి దగ్గరే ఉండి అప్పడాలు, పొడులు, పచ్చళ్ళు చేస్తుండేది.
వాటిని మా పక్కింట్లో ఉండే రాము మావయ్య షాపులకు వేస్తూ ఉండేవాడు. రాము మావయ్య ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా పక్కింట్లోనే ఉన్న మా ఫ్యామిలీలో ఒకరిగా ఉండేవాడు. అలా మా అమ్మ కష్టార్జితంతో నేను బీటెక్ థర్డ్ ఇయర్ హైదరాబాద్లో చదువుతూ ఉండగా ఒకరోజు మా మావయ్య నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే బయలుదేరి రమ్మని. అప్పటికి అమ్మని చూసి 6 నెలలు అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాక వద్దామంటే అమ్మ దారి ఖర్చులకు డబ్బులు లేవు అని, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయ్యాక రమ్మని చెప్పడంతో మధ్యలో హాలిడేస్ వచ్చినా అమ్మని చూడటానికి వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని మా ఊరు బయలుదేరాను. ఇంటి ముందు కొద్దిగా జనం ఉన్నారు. భయంగానే లోపలికి వెళ్ళాను. ఎదురుగా తల దగ్గర దీపంతో అమ్మ. అంతే, ఒక్కసారిగా షాక్కి గురయ్యి గోడకు అనుకుని ఉండిపోయాను. కన్నీళ్లు టపటప పాదాల మీద పడగానే తేలుకొని మావయ్యని అడిగాను, అమ్మ చనిపోవడం ఏమిటి సడన్గా, ఏం జరిగింది, ఏమైంది అని ప్రశ్నల వర్షం కురిపించాను. మావయ్య లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అమ్మకి ఏమైంది అని ప్రశ్నలు అడుగుతుంటే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. అది కొత్త స్మార్ట్ ఫోన్. అమ్మ వీడియో ఉంది అందులో. ఒక పక్క అమ్మ శవం, ఇంకో పక్క వీడియోలో అమ్మ. ఆ వీడియోలో అమ్మ చాలా వీక్గా ఉంది. బహుశా చనిపోయే ముందు తీసిన వీడియో అనుకుంటా. అమ్మ చెప్తుంది, ఏడవకురా కన్నా, నువ్వు ఊరు వెళ్ళాక ఓసారి దగ్గుతుంటే నోట్లోంచి బ్లడ్ వచ్చింది. బ్లడ్ చూసి భయమేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ టెస్టు ఈ టెస్టులు చేసి ఓ 15 రోజుల తర్వాత నాకు క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్. ఎంతకాలం బ్రతుకుతాను, మందులు వాడితే తగ్గిపోతుందా అని అడిగాను. మందులు వాడినా 6 నెలలే, వాడకపోయినా 6 నెలలే అని అదేదో జలుబుకి చెప్పినట్టు చెప్పాడు. ఓ వారం రోజులు తిండి నిద్ర లేకుండా ఏడుస్తూ గడిపాక ఓ రోజు అందరి అమ్మల్లాగే ఆలోచించాను. నీకిష్టమైనవన్నీ నేను బ్రతుకుండగానే వండి పెట్టేయాలి అని. నీకిష్టమైన పానీపూరి, పావుబాజీ ఇలా ఓ లిస్టు తయారు చేసుకుని ఎలా చేయాలో కనుక్కుందామని ఎదురింటి ప్రసన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అవన్నీ యూట్యూబ్లో ఉంటాయంటే వంటలే కాక ఇంకా చాలా ఉంటాయి అని చెప్పి ఆ వీడియోలు ఎలా చూడాలో ఎలా టైప్ చేయాలో చెప్పి ఇంకో ఫోన్లో మాట్లాడుతూ లోనికి వెళ్ళిపోయింది ప్రసన్న. తను వెళ్ళాక నేను చాలా వీడియోలు చూశాను. అందులో నా దృష్టి ఒకచోట ఆగిపోయింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వెంటనే అమలు చేయాలని అనుకుని ఫోన్ ప్రసన్నకి ఇచ్చేసి గబగబా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వచ్చి బీరువాలోని మంగళసూత్రాలు తీసి మార్వాడి షాప్లో అమ్మేసి ఆ డబ్బుతో నేను మా అవయ్య కలిసి షాప్కి వెళ్ళి ఓ స్మార్ట్ ఫోన్, కొన్ని ఖరీదైన చీరలు కొన్నాం. ఎందుకంటే ప్రసన్న వాళ్ళ ఇంట్లో వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ప్రతి వీడియో కింద 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం అని వ్రాసి ఉండటం గమనించాను. అంటే ఎప్పుడో చేసిన వీడియోలు ఇప్పుడు చూస్తున్నావన్నమాట. అనుకోగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒకవేళ 60 ఏళ్ళు బ్రతుకుతాననుకుంటే అప్పటిదాకా నీకు నేను ఏ ఏ విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటాను, అలాగే అందరిలాగే నీకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు, నీ భార్యతో ఎలా ఉండాలి, పిల్లలు వాళ్ల పెంపకం, డబ్బు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీ వంటికి సరిపడే మందులు, పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా ఓ లిస్టు రాసుకుని ప్రసన్న సహాయంతో 60 వీడియోలు చేశాను. అన్ని వీడియోలు ఒకేసారి చూడకు. నీకు నా సలహా కావాలి అనిపించినప్పుడు మాత్రమే చూడు. ఉదాహరణకి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని టైప్ చేస్తే దానికి సంబంధించిన వీడియో నీకు కనిపిస్తుంది. అందులో నేను నీకు ఇచ్చే సలహా ఉంటుంది. ప్రసన్న అలా తయారు చేసింది వీడియోలను. ఇక నేను కొన్ని కొత్త చీరలు కొన్నాను కదా, ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు అన్నావు ఒకసారి, నేను పెద్దయ్యాక జాబ్ చేసి నీకు మంచి చీరలు కొంటానమ్మా అని. నువ్వు నా చీకిపోయిన చీరలు చూసి అన్న మాటలు గుర్తొచ్చాయి. నీకు ఉద్యోగం వచ్చి బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు అమ్మని మంచి చీరల్లో చూడలేకపోయానే అని నువ్వు బాధపడకూడదని నేను కొన్న కొత్త చీరలు కట్టుకుని వీడియోలు చేశాను. ఈ పని చేశాక కాస్త ఉపశమనంగా అనిపించింది. అంతలోనే నీకు నా మాటలు తోడుంటే సరిపోతుందా? ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా నీకు లేకుండా చెయ్యాలి. ఎలా? నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటే నీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయొచ్చు అనుకుని మావయ్యని తీసుకుని మీ తాతగారి బంగ్లాకి వెళ్ళాను. అనుకున్న దానికన్నా ఎక్కువగానే అవమానించారు వాళ్ళు నన్ను. కానీ వాళ్ల మాటలు నాకు బాధ అనిపించలేదు. నా లక్ష్యం ముందు
నేను కోర్టుకు వెళ్తే ఆస్తి వస్తుంది, కానీ అంతవరకు వెళ్ళి ఇద్దరూ ఇబ్బంది పడాలా అన్నాను మీ తాతగారితో. దానికి ఆయన కొంచెం మెత్తబడి, నా కొడుక్కి వాళ్ళ తాతగారు రాసిచ్చిన పొలం కౌలుకి ఇచ్చాం, వాళ్లతో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అన్నారు. పొలానికి వెళ్లి రైతులతో మాట్లాడాను. వాళ్లు చెప్పిన ధరకి నేను ఒప్పుకోవడంతో పని చాలా సులువుగా అయిపోయింది. 15 రోజుల్లో 60 లక్షలు నా చేతికి వచ్చాయి. దానిలో నుండి ఓ 40 లక్షలు నువ్వు పుట్టి పెరిగిన నీకు ఇష్టమైన ఈ ఇంటిని కొన్నాను. ఇప్పుడు ఈ ఇల్లు నీ సొంతం. మిగిలిన డబ్బులు నీ అకౌంట్లో వేశాను. చాలా రోజుల తర్వాత హాయిగా ఆనందంగా ఈ క్షణం చనిపోయినా పర్వాలేదు అనిపించింది. దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది టైంలోనే నా జీవితానికి సరిపడా పనులు చేసేశాను. నాది ఒక కోరిక, క్యాన్సర్ని ఈజీగా కనిపెట్టే మిషన్ని నువ్వు కనిపెట్టాలి. కానీ అది చేయకపోతే నా మీద ఒట్టు లాంటి మాటలు అనను, కానీ ప్రయత్నించు. అందరిలాగే నీ జీవితం కూడా బరువు బాధ్యతలే కాకూడదు. నువ్వు ఈ నేలని విడిచి వెళ్ళేటప్పుడు నీదో జ్ఞాపకం ఇక్కడ వదిలి వెళ్ళాలి. ఆ పని నువ్వు చేస్తే నిన్ను ఈ నేల మీద నా జ్ఞాపకంగా వెదరు వెళ్ళినందుకు నేను చాలా సంతోషిస్తాను. చాలే, కళ్ళు తుడుచుకో. నేను ఎక్కడికి వెళ్ళిపోయానని? నువ్వు బ్రతికున్నంతకాలం నీతోనే ఉంటాను, నీ సెల్ ఫోన్లో అని వాళ్ళ అమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు చెప్పి మైక్ని పక్కన పెట్టి అప్రయత్నంగా కర్చీఫ్కాయ వెతికాడు అరవింద్. అరవిందే కాదు, ఆడిటోరియంలో అందరూ వెతికారు కర్చీఫ్ కోసం. అరవింద్ సెల్ ఫోన్ పైకెత్తి అందులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో అందరికీ చూపించాడు. అది స్టేజ్ మీద ఉన్న స్క్రీన్ మీద పడగానే అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు, మిత్ర చెప్పకుండానే. తర్వాత అరవింద్కు సన్మానం అయ్యాక అరవింద్ స్టేజ్ దిగి వస్తుంటే ఓ పెద్దాయన వచ్చి అరవింద్ని కౌగిలించుకుని నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోయాడు. అరవింద్కి ఆ వ్యక్తి పోలికలను బట్టి అర్థమైంది అతను తన తాతగారని. ఇంటికి వచ్చాక అరవింద్ 6 ఏళ్ల కూతురు అడిగింది, నాన్న నాకు కూడా నాన్నమ్మను చూపించు అని. అప్పుడు పిల్లలు నన్ను అడిగితే అన్న వీడియో ఓపెన్ చేశాడు అరవింద్. దానిలో వాళ్ళమ్మ హాయ్ నీరు అంటూ అరవింద్ కూతురు నీరజని పలకరించింది. అరవింద్ వాళ్ళమ్మ నీరజ. ఆ వీడియో చూడటం అయ్యాక నాన్నమ్మ ఏంటి అంత యంగ్గా ఉంది, అమ్మమ్మ ఏమో అంత ఓల్డ్గా ఉంది అని అడిగింది నీరు. నానమ్మ అమృతం తాగింది, అందుకే అంత యంగ్గా ఉంది అంటూ నీరు బుగ్గ గిల్లాడు అరవింద్.